హలో ఎవ్రీవన్. మా ఊరైతే వచ్చేసామండి. జాతర నుంచి ఇంకా ఉంది. భీష్మ ఏకాదశి వరకు ఉంది. సో, అయినా సరే వచ్చేసామండి. మా ఊర్లో అమ్మవారి గుళ్ళకైతే వెళ్ళాము. ఇంకా గ్రామ దేవతలు ఉంటారు కదా! ఆ టెంపుల్‌కి వెళ్ళి ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇంకా టెంపుల్‌కైతే వెళ్ళిపోయామండి. ఇది మంగళవారం తీసేదండి. సో, నాకు వీలు కాక నేను పెట్టలేకపోయాను. ఈరోజు గుర్తొచ్చింది. మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మా ఊర్లో ఉన్న అమ్మవారి అదే గ్రామ దేవతలు ఉంటారు కదా! ఆ గ్రామ దేవతలకైతే ఇలా ఎప్పుడు వెళ్ళినా సరే నాకు వీలైన బట్టయితే మా గ్రామ దేవతలనైతే కొలుసుకొని దండం పెట్టేసుకొనైతే వచ్చేస్తానండి. అదే మా సైడ్ ముర్రాట్ అంటారండి. పసుపు నీళ్ళు తీసుకొని వెళ్ళి అమ్మవారిని కనమంటే స్నానం అవన్నీ చేపించి పసుపు, కుంకుమ మనకేది కలిగితే అది శారీ అలా చూపించుకొనైతే వచ్చేసామండి. ఇప్పుడైతే మా అత్తమ్మ ఒక కోడిని కూడా కోసారు. దండం పెట్టేసుకుంటున్నాం ఇగోండి. సో, ఇంకా విజయవాడ నుంచి మా అత్తమ్మ కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ అయితే కొంచెం తీసుకొని వెళ్ళాం కదా! అలా అనేసి ఇగోండి ఇంకా అవన్నీ కూడా చూపిస్తున్నాను. మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇగో నేను మిక్సర్ అయితే తయారు చేసింది మీకు తెలిసిందేని. సో, ఇంకా ఈవినింగ్ కల్లా వచ్చేసామండి. కోటబొమ్మల నుంచి డైరెక్ట్‌గా బస్‌కైతే ప్రతాప్ ట్రావెల్స్‌కి వచ్చేసామండి. ఇంకా మా అత్తమ్మ ఇంకా కూర కూడా కొంచెం పంపించారండి. వద్దు వద్దంటే మామూలుగా తిట్టరింకా. తీసుకొని వెళ్తావా వెళ్ళవా అనేసి అన్నారు అప్పుడేని. సో, ఇంక వచ్చేసాక ఇంక కర్రీ చేసి మా పిల్లలకైతే పంపించాను. జర్నీలో చపాతీ వద్దురన్నానంటే చికెను, చపాతీ వాళ్ళు కావాలన్నారు. అలా అని చెప్పి కొంచెం పెట్టేసి పెరుగన్నం కూడా పెట్టేసాను. ఇంక మా అత్తమ్మ అయితే ఇంక మా గురించి పంపించినవండి చిక్కుడుకాయలు, టమాటాలు వద్దత్తమ్మ నేను ఆడ కొనుక్కుంటానంటే, "ఏం మోస్తావా ఏంటి? తీసుకొని వెళ్తావా వెళ్ళవా" అని చెప్పింది. సో, అలా అని చెప్పైతే ఇగో ఇది రామఫలం అండి. మా అన్నయ్య తీసుకొచ్చారు. అలా అని చెప్పి నాకు మా అమ్మ అయితే 2 ఇచ్చారు. ఇంకా ఇవన్నీ దాసేసుకున్నానండి నేనింకా. మా వారు నైట్‌కైతే ఇంక బిర్యానీ అయితే తీసుకొచ్చారు. మటన్ బిర్యానీ అండ్ చికెను. ఎంజాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.